అందరికీ నమస్కారం. ఈనాడు ఆంధ్రజ్యోతి వరుస కట్టుకథలు, విష ప్రచారాలు చేస్తున్నాయని మనకు తెలుసు. అందులో గత వారము విష ప్రచారము, కట్టుకథలు ఏంటంటే కాకినాడ సెజ్. కాకినాడ సెజ్‌లో 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. ఒక సైడు కాకినాడ సెజ్‌కి ఇచ్చిన రైతులు వాళ్ళేమంటున్నారంటే, సెజ్‌కి ఇచ్చిన భూములను తిరిగిచ్చిన ఏకైక నాయకుడు, దేశ చరిత్రలో ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి రైతులు కొనియాడుతున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు. మరో సైడు అదే సెజ్ అధినేత కేవీ రావు గారు వైకాపా నేతలు, తర్వాత అరబిందో సంస్థ నన్ను బలవంతంగా నా చేత వాటాలు రాపించుకున్నారని చెప్పి కేసు పెట్టారు. అది రెండో పక్క. యాక్చువల్గా ఏం జరిగింది అనేది మనం చూద్దాం. యాక్చువల్గా 2019లో అంతకుముందు వెళ్దాం. 2003లో చంద్రబాబు గారు ఒక సెజ్ ఏర్పాటు చేశారు. సెజ్ ఏర్పాటు చేసి దాంట్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఏపీఐఐసిసి ద్వారా, ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఐఐసి ద్వారా 10,400 ఎకరాలు 10,400 ఎకరాలు ఏపీఐఐసిసి సేకరించిన తర్వాత దాన్ని టీడీపీ అస్మదీయుడు ముఖ్య అధినేత, అతను ఒక రైస్ మిల్లు ఓనర్ అప్పట్లో అని అంటారు, అతనికి 10,400 ఎకరాలు అంటే సీపోర్టుకు ఏకైక ముఖ్య వాటాదారుగా చేసి అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు. అతను ఏం చేశాడు, జిఎంఆర్తో కలిసి బ్యాంకులో తాకట్టు పెట్టి ప్రజలకు పరిహారం ఇవ్వకుండా కొంత అమౌంట్ 2,500 కోట్ల పైనే తీసుకున్నారు. మళ్ళా ఇంకొకసారి ఒక 3,000 కోట్లు, 4,000 కోట్లు తీసుకున్నారు అని చెప్పారు. దాదాపు 10,400 ఎకరాల్లో. సో తర్వాత ఏం జరిగింది, చాలామంది రైతులు వ్యతిరేకించారు, చాలామంది భూములు ఇవ్వలేదు, బలవంతంగా రాపించుకున్నారనేది రైతుల వర్షన్. ఇప్పుడు రైతుల వర్షన్ కూడా మనం చూద్దాము. చాలామంది రైతులది వర్షన్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో కాకినాడలో రైతులందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో, కాకినాడ సెజ్జు రైతులు ఏమన్నారో జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా 2019లో అధికారంలోకి వస్తూనే సీఎంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. కమిటీ ద్వారా అధికారులతో పలు అంటే నాకు తెలిసి 20 నుంచి 25 వరకు గ్రామ సభలు కానీ, మీటింగ్లు కానీ, ఆ బాధిత రైతులకు మీటింగ్ చెప్పి ఆయన పాదయాత్రలో ఎవరైతే చెప్పినట్లు, ఏదైతే మాట ఇచ్చినట్లు, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇవ్వలేదో, ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళ భూములు మేము తిరిగి ఇస్తానని, ఆ ప్రకారము ఈ కమిటీలు వేసిన తర్వాత, సీఎంగా అయినాక ఆ కమిటీలు వేసిన తర్వాత, కమిటీ డిసైడ్ చేసినాక, పలు మీటింగ్లు అయ్యాక, పలు గ్రామ సభలు అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇచ్చేశారు, చాలామంది రైతులకు ఇచ్చేశారు. అది అప్పుడు జరిగింది. తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు ఏం జరిగింది, 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేవీ రావు గారు బయటికి వచ్చి, చంద్రబాబు గారు సీఎం అవుతూనే నన్ను వైకాపా నేతలు బలవంతంగా వాటాలు రాపించుకున్నారు, నాకు 500 కోట్లు ఇచ్చారు, 41% రాపించుకున్నారు అనేది అతను పెట్టిన కేసు. అతను కేసు పెట్టారు. బలవంతముగా పెట్టి దౌర్జన్యం చేసి రాపించుకున్న వాళ్ళు 500 కోట్లు ఎందుకు ఇస్తారు, 41% ఇస్తారు, 41% ఎందుకు రాపించుకుంటారు? 100% రాపించుకోవచ్చు కదా. 59% ఇంకా కేవీ రావు దగ్గరే ఉంది. అతని వర్షన్లోనే ఎంత తేడా కనపడుతుందో మీరు అనుకోవచ్చు. అతని మాటలు, అతను ఎవరు ప్రోద్బలం చేశారు, ఎవరు కేసు పెట్టించారు అనేది మనకు అర్థమవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళా వచ్చారు. దీని వెనకలు ఎవరున్నారనేది మనం ఊహించుకోవచ్చు. సో ఆ కేసు కూడా ఆయన కేవీ రావు గారు పోయి కంప్లైంట్ చేయడము, దాని మీద ఎటువంటి విచారణ లేకుండా డైరెక్ట్ కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, ఆ ఎఫ్ఐఆర్ ద్వారా నోటీసులు ఇష్యూ చేయడం జరిగిపోయింది. అది ఇంకో పక్క జరుగుతుంది. దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి రాక్షసుడుగా, విలన్గా చూపిస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్తగా చూపించేది ఏముంది, దాంట్లో ఇంకొకటి యాడ్ చేశారు. ఇంకొకటి ఏదంటే కాకినాడ సెజ్జును యాడ్ చేశారు. ఒక పక్కేమో రైతులేమో పాలాభిషేకము కొనియాడుతున్నారు, ఇంకొక పక్కేమో ఈనాడు ఆంధ్రజ్యోతి ఏంటంటే ఒక విలన్గా చూపిస్తున్నారు. అక్కడే ఇప్పుడు వాటాలు దౌర్జన్యంగా తుపాకీ పెట్టి తీసుకున్న వాళ్ళు ఎవడు డబ్బులు ఇవ్వడు. డబ్బులు 500 కోట్లు ఇచ్చాయని అదే కేవీ రావు చెప్తాడు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికి వస్తాడు. తర్వాత అదే 41% తీసుకున్నారని చెప్తాడు. 59% నా దగ్గరే ఉందని కేవీ రావు గారు ఒప్పుకుంటారు. ఎవరైనా తీసుకునేవాడు మొత్తం తీసుకుంటాడా, 41%కే పరిమితం అవుతారా?
సో అది ఏ విధంగా ఎందుకు కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారనేది మనకు అర్థమైపోతుంది దీని వెనకాల ఎవరున్నారని. తర్వాత రైతుల వర్షన్ చూద్దాం. రైతుల తరపున రైతులు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప, వైకాపా ప్రభుత్వంది తప్ప, కేవీ రావుది తప్ప, టీడీపీ ప్రభుత్వం, ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప అనేది రైతుల మాటల్లోనే విందాం. రైతులు ఏం చెప్తున్నారంటే, అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు లాక్కుంది బాబే, మా పీకల మీద కత్తి పెట్టి కారు చౌకగా ఎకరం 5 లక్షలకే కొట్టేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా భూములను తిరిగి ఇచ్చారు. తద్వారా మా కుటుంబాల్లో దేవుడయ్యారు. జగన్ ఇచ్చిన భూముల విలువ ఎకరం 5 కోట్లు పలుకుతుంది. ఆయన దోషిగా చూపించేందుకు చంద్రబాబు కుట్ర రాజకీయాలు. తప్పుడు రాతలతో ఎల్లో మీడియా ప్రజలను పక్కదోవ పెట్టిస్తుంది, అది మనకు తెలిసిందే. కేవీ రావుపై కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, అసలైన కల్ప్రిట్ ఈ క్యాండిడేటు. చంద్రబాబుపై కాకినాడ సెజ్జు రైతుల మండిపాటు. ఒక రైతుని తీసుకున్నాం. రైతు ఎవరు? వై ప్రసాద్ రెడ్డి, సెజ్ ఫార్మర్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నాగులపల్లి, కొత్తల మండలం. పరిశ్రమలు పెడతామంటూ మా భూములపై రుణాలు తీసుకొని మా భూములనే కేవీరావు అనే వ్యక్తి కొన్నారు. మా భూములు కొన్నాక ఎకరా 6 లక్షల చొప్పున బ్యాంకులో తీసుకొని 3 లక్షలు మాత్రమే రైతులకు ఇచ్చారు. మిగతా 3 లక్షలతో కేవీరావు తన వద్దే ఉంచుకున్నారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ 8,500 ఎకరాలు పై రుణాలు తీసుకున్నాడు. ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు. సెజ్జును జీఎంఆర్కు అప్పగించారు. అలాంటి కేవీరావుపై కేసు పెట్టి లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. జీఎంఆర్ కూడా పరిశ్రమలు పెట్టకుండా ఆ భూములపై 2,500 కోట్లు అప్పు తెచ్చుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత రైతుల జీవితాలను నాశనం చేశారు. ఎవరు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం లేదు. ఆ పేరుతో భూములు తీసుకుంటారు. 2003, ఇప్పుడు 2024 ఆ భూముల రేట్లు 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు అయిపోయింటుంది. అప్పుడు వాళ్ళకి ఇచ్చింది ఎంత? 3 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు భూములు ఎంత ఉంది? 4 కోట్లు. ఇదే వీళ్ళు చేసే వ్యాపారం. ప్రజల కోసం ఎవరు చేయట్లేదండి. చంద్రబాబు గారు అంటారు కానీ ప్రజల కోసము సెజ్జులు అంటారు, ప్రజల కోసం అంటారు కానీ ప్రజల కోసం ఏమీ చేయరు. కేవలము వ్యాపారము వ్యాపారస్తులు, కార్పొరేటర్ల కోసమే చేస్తారు. అది మనకు తెలిసిన గతము. ఎవరైనా చంద్రబాబు రాజకీయాలు 40 ఏళ్ళ రాజకీయాలు ఎవరు చూసిన వాళ్ళైనా చెప్తారు. ఒక పేద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తరపున చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద రైతుకు కానీ ఒక సెంటు భూమి ఇచ్చినట్లు ఇప్పటికీ రికార్డ్స్లో లేదంట. ఒక్క మంచి పథకం ఆయన పేరుతో చెప్పుకున్నట్టు ఇప్పటికీ రికార్డ్స్లో లేదు అని అంటారు. అట్లాంటి పరిశ్రమలు పెడతారని చెప్పి 2003లో ఉన్నప్పుడు ఇంతవరకు ఒక పరిశ్రమ పెట్టలేదంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలి. సెజ్జుల పేరుతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 10,400 ఎకరాలు ఉన్నట్టే అది లేదు. అది కేవీరావుకి ఇచ్చారు. ఆ కేవీరావు ఎవరు? ఒక రైస్ మిల్లుకు ఓనర్. అతన్ని 10,400 ఎకరాలకు ఒక పోర్టుకు అధిపతిని చేశారు. చంద్రబాబు తలుచుకుంటే ఎవరైనా, టీడీపీ తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలుగుతుంది. ఎందుకంటే రామోజీరావు, ఆంధ్రజ్యోతిని మనం చూసాం కదా, వాళ్ళు ఏ విధంగా ఆల్ ఆఫ్ సడన్ ఒక విలేకరుగా ఉన్న ఆంధ్రజ్యోతి అధినేత ఇప్పుడు ఒక పేపర్కి అధినేత, ఒక మీడియా హౌస్కు అధినేత, హైదరాబాదులో పెద్ద పెద్ద బిల్డింగ్లు, 100 కోట్లు 1,000 కోట్ల బిల్డింగ్లు, రియల్ ఎస్టేట్లు. తర్వాత రీసెంట్గా విజయవాడ వరదల్లో బయటపడింది ఏంటంటే అతనికి పవర్ ప్లాంట్లు కూడా తీసుకున్నాడు. ఒక చిన్న విలేకరి అతను చేసిన సాయము వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు గారికి మద్దతు. తర్వాత ఈనాడును కూడా మనం చూసాం కదా, ఒక చిన్న హెల్ప్ ఏం చేశారు. ఈనాడుకు అప్పట్లో మనకి తెలిసిందే కదా, ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫైట్ చేస్తున్నారు. 1995లో మార్గదర్శి అని పెట్టి, మార్గదర్శి ద్వారా చందాదారుల దగ్గర నుంచి వసూలు చేశామని చెప్పి 2,500 కోట్లు వసూలు చేసి దాన్ని చందాదారులు యాక్చువల్గా చిట్టీల పేరుతో ఎటువంటి వ్యాపారాలు చేయకూడదు. 2,500 కోట్లు సేకరించి దాంట్లో పలు రకాల బిజినెస్లు, అది ఈనాడు పేపర్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, రకరకాల మందికి పొలిటికల్ టైంలో వాళ్ళకు స్పాన్సర్ అయినా కావచ్చు. అది 2,500 కోట్లు 1995లోనే చెప్పారు. 2,500 కోట్లు ఇది బ్లాక్ మనీ అని. అది ఉండవల్లి కుమార్ క్లియర్ చెప్పారు. అది బ్లాక్ మనీ కాదు, చందాదారులు ఇచ్చిన రామోజీరావు గారు చెప్పినా కానీ దాని డీటెయిల్స్ ఇవ్వమంటే ఇంతవరకు ఇవ్వలేదు. కోర్టులో కూడా ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొన్న కూడా తెలంగాణ హైకోర్టులో పోరాడితే తెలంగాణ హైకోర్టు క్లియర్గా చెప్పింది ఆ చందాదారుల వివరాలను ఒక పెన్ డ్రైవ్లో పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఇవ్వండి అని చెప్తే ఇంతవరకు ఇవ్వలేదు. 1995 నుంచి పోరాడుతూనే ఉంటే కానీ ఆ 2,500 కోట్ల బ్లాక్ మనీది విషయము ఇంతవరకు తేలలేదు, దాని వివరాలు రాలేదు. అది ఈనాడు రామోజీరావు అంత చేశారు. అట్లాంటి ఈనాడు రామోజీరావు మీద కేసుని
చంద్రబాబు గారు విత్డ్రా చేసుకున్నారు. మన సీఎంగా 2024 వస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుని, దాని మీద విచారణ చేసిన కేసుని మొత్తం విత్డ్రా చేసుకున్నారు. అదిగాక అతను చనిపోతే ప్రభుత్వ అధికారులందరినీ మోహరించి నాకు తెలిసి 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టి అతను సంతాన సభ చేశారు. ఎందుకు చేశారు? ఎందుకంటే అతను చంద్రబాబుకు ఫేవర్గా చేస్తారు. జగన్ అగైనెస్ట్గా ప్రతి ఒక్కటి విష ప్రచారమే. జగన్ను విలన్గా చూపెట్టడం, రాక్షసుడిగా చూపించడము, చంద్రబాబును అధికారంలోకి తెచ్చిపెట్టుకోవడం. దానికోసం ఎన్టీఆర్నైనా విమర్శిస్తారు, ఎన్టీఆర్ పైనైనా విష ప్రచారం చేస్తారు, జగన్మోహన్ రెడ్డినైనా రాజశేఖర రెడ్డినైనా విమర్శిస్తారు, విషప్రాతలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా పీక్. అతను దాదాపు 10 ఏళ్ల నుంచి అతను చేసిన ఒక మంచి లేనట్టు పొద్దున్న లేచినాంచి ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి. ఈ 2 పత్రికలు జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా బతకలేవు. జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళ కుటుంబం అంతా, ఇప్పుడు ఈనాడు రామోజీరావు అయినా కుటుంబమైనా, ఆంధ్రజ్యోతి కుటుంబమైనా, ఒక జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా వాళ్ళ పత్రిక రాయమను. దాన్ని బట్టి అర్థం కదా, జగన్మోహన్ రెడ్డి మీద బతుకుతున్నారు వీళ్ళిద్దరు. జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు విషపు రాతలే. సో మళ్ళీ ఇప్పుడు టాపిక్ ఎందుకని వీళ్ళు విషపు రాతలు రాస్తూనే ఉంటారు. అది తప్పు ఎవరి సైడ్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారని ఒక పక్క రైతులు చెప్తున్నారు. ఏది సెద్దుకి ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇందాక ఒక రైతు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అది ఒక్కొక్కటి 5 కోట్ల విలువైన భూమి అంట. 5 కోట్ల భూమిని తిరిగి ఇచ్చాడంటే ఎంత గొప్పతనం, ఎంత గొప్ప మనసు ఉండాలి. ఎవరెవరో వ్యాపారస్తులు బతికిపోతున్నారు. సరే, ఇదే దానికి సంబంధించి ఇదే కాకినాడ సెజ్జు గురించి టీడీపీ మాజీ ఆర్థిక మంత్రి అయిన యనమల గారు ఒక లేఖ రాశారు. ఎవరికి? చంద్రబాబు ప్రభుత్వానికి. ఏమని రాశారు? కేవీ రావు చౌదరి 1000 కోట్లు లబ్ధి పొందారు. భూములు కోల్పోయిన బీసీలు మత్స్యకారులు నష్టపోయారు. వెంటనే వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల లేఖ. కాకినాడ పోర్టుకు చెందిన కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖాస్త్రం స్పందించారు. కేవీ రావు చౌదరికి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తుండగా దాన్ని తప్పులు పట్టేలా యనమల నేరుగా ఆయనకే లేఖ రాయడము ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. ఎన్టీఆర్కు వెన్నుపోటుపోవడం నుంచి ఆ తర్వాత అన్ని సమయాల్లోనూ చంద్రబాబుకు బలమైన మద్దతుదారుగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు కేవీ రావు విషయంలో ఆయన వ్యతిరేకించడము రాజకీయ వర్గాలను విస్మరించింది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జులలో కేవీ రావు చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు వ్యవహరించడం ఆయనకు నచ్చలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే చంద్రబాబును ధిక్కరించేలా ఆయనకు లేఖ రాసి సంచలనం సృష్టించారని సమాచారం. కాకినాడ సెజ్జు ద్వారా కేవీ రావు 1000 కోట్లు లబ్ధి పొందారని కానీ భూములకు కోల్పోయిన బీసీ మత్స్యకారుల రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్జులో కేవీ రావు చౌదరికి చెందిన బడా కంపెనీలు తక్కువ ధరకు భూమిని పొంది ఆ తర్వాత జీఎంఆర్కు 100 కోట్లు అమ్మారని తెలిపారు. ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి 4000 కోట్ల లబ్ధి పొందారని యనమల లేఖల్లో ప్రస్తావించారు. యనమల గారే ఇంత క్లియర్గా చెప్తున్నారు కేవీ రావు గురించి. కేవీ రావు గారు ఇప్పుడు వచ్చి వైకాపా నేతల మీద కేసులు పెట్టడము, ఎల్లో మీడియా రోజు గత వారం రోజుల నుంచి చూస్తాం కదా, ఏ విధంగా విమర్శలు. అసలు నమ్మబుద్ధి కాదు. కానీ వాళ్ళు ఆ విధంగా విషయం ఎక్కిస్తున్నారు, ప్రజలకు తప్పుడు సమాచారం పంపిస్తూనే ఉన్నారు. ఇదొక్క విషయం కాదు, గత 6 నెలల్లో మనం చూసాం. 6 నెలలు అంతకుముందు కూడా చూసాం ఏ విధంగా తప్పుడు సమాచారం రాశారని. ఇప్పుడు చివరిగా నిన్న అక్కడ నాయకులైన కాకినాడకు సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు కానీ, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కానీ, మాజీ మంత్రి ఎంపీ వంగా గీత కానీ సెజ్జును రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి. సో సిబిఐ ఈడీ విచారణ జరిపించాలని వాళ్ళు కోరుతున్నారు.